ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ దొండకాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా కడిగేసి కట్ చేయాలన్నమాట. 4 ముక్కలుగా కట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఈ దొండకాయలు. దానికి కావాల్సింది దొండకాయ కారం అనమాట, వెల్లుల్లి కారం అనమాట ఫ్రెండ్స్ ఇది. దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూపిస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. ఏంటంటే 3 ఆనియన్స్, 10 పచ్చిమిరకాయ ఎండుమిరకాయలు అనమాట ఫ్రెండ్స్. అంటే మామూలు కారం వేయకోకుండా ఓన్లీ ఈ ఎండుమిరకాయలు అనమాట ఫ్రెండ్స్. ధనియాలు మనకు కావాల్సినంత తీసుకోవాలన్నమాట. జీలకర్ర కూడా అంతేనమాట ఫ్రెండ్స్, మనకి తినే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. వెల్లుల్లిపాయ గబ్బాలన్నమాట ఫ్రెండ్స్ ఇవి. ఇందుట్లో ఏంటంటే ఫ్రెండ్స్ చెక్క, చెక్క ఏమో కొంచెం, లవంగాలు 5, 2 ఇలాచీ అనమాట ఫ్రెండ్స్. కూడా ఏంటంటే మిక్సీ పట్టేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇది. ఆరిపోయింది కదా, వెల్లుల్లిపాయలు కూడా మూత పెట్టేస్తుంది మిక్సీకి. ఇలా మిక్సీ పట్టాలన్నమాట. ఇదంతా కూడా కలిపి ఒక ప్లేట్లో తీసుకోవాలి. దొండకాయ ముక్కలకి దొండకాయని ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. 4 ముక్కలుగా. కొంచెం దీంట్లో ఎండుమిరపకాయలు అండి, ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేస్తున్నాం. ఫ్రెండ్స్ ఒక చెంచా పసుపు వేస్తుంది. చెంచా వేసి కొంచెం ఎరస్తా వేస్తాను. వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్, చూడండి. ఇదంతా కూడా కుట్టుకోవాలి కదా. దొండకాయ వెల్లుల్లి కారానికి ఇది ఆయిల్ ఈ విధంగా మగ్గాలి మా ఫ్రెండ్స్. మూత పెట్టేస్తున్నా ఫస్ట్ నేను. ఇది పచ్చుకుంటూ అన్నమాట సన్న చేప మీద. ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనం దీంట్లో మనం నూరుకుని రెడీగా పెట్టుకున్న ఆయిల్ కారం ఉంది కదా ఫ్రెండ్స్, అది మనం వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చేత్తో వేస్తున్నాం. వేసి ఇలా కలుపుకోవాలి. ఇది ఏంటంటే అది ఇలా ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది ఇలా మొత్తం వేస్తా కదా, కొంచెం అందరూ కూడా వేస్తున్నా. ఇప్పుడు ఇందుట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందుట్లో సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నా. వేసేసి కట్టేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం కూడా వేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇది కంప్లీట్గా అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఉల్లికారం, దొండకాయ ఉల్లికారం అనమాట. ఇది ఏంటంటే దొండకాయ కారం అనమాట ఫ్రెండ్స్. ఇది ఉల్లికారం, దొండకాయ ఉల్లికారం అనమాట ఫ్రెండ్స్. ఇది